తుఫాన్లు అకాల వర్షాలతో రైతులు విపరీతంగా నష్టపోతున్నారు. పంట చేతికొచ్చే దశలో కొన్ని పంటలు నష్టపోతే మరికొన్ని పువ్వు దశలోనే నేల కొరుకుతున్నాయి. కొన్ని పంటలు భూమిలో తేమ ఎక్కువగా ఉండటంతో కుళ్ళిపోతున్నాయి. ఇలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పంటలను ఏ విధంగా కాపాడుకోవాలి వంటి అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ లక్ష్మణ్తో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. మంతా తుఫాన్ ప్రభావంతో రైతులు ఏ విధంగా నష్టపోయారో మనందరం కూడా చాలా క్లియర్గా చూసాం. ఎందుకంటే అనేకమైనటువంటి చేతికొచ్చే దశలో వందల ఎకరాల పంటలు, వేల ఎకరాల పంటలు, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, చెరకు, పత్తిలా అంటే ఏ పంట అనేది లేదు. ఈ సీజన్లో పండే ప్రతి పంట కూడా నీట మునిగింది. ఎటు చూసినా కానీ వరి చేలన్నీ కూడా చెరువును తలపించే పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా వరి చేతికొచ్చే దశలో నేల కొరిగిన పరిస్థితి. సో రైతులు తమ పంటని ఎంతో కొంత అసలు రక్షించుకునే పరిస్థితి ఉందా, పూర్తిగా అదంతా పాడైపోయిందా, ఇన్ కేసు అవకాశం ఉంటే దాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి? ఎందుకంటే మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక 2-3 డేస్లో మళ్ళీ అకాల వర్షాలు పడే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో పంటలు ఇంతవరకు బాగున్న పంటలు కావచ్చు, మొన్న మంతా తుఫాను ప్రభావమైన పంటలు కావచ్చు, వాటిని రక్షించుకునే అవకాశం ఉందా, ఏ విధంగా రక్షించుకోవాలని ఒకసారి మనం కూడా సీనియర్ శాస్త్రవేత్త లక్ష్మణ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మంతా తుఫాను ప్రభావం మీరు కూడా చూశారు. రైతులు ఏ విధంగా నష్టపోయి అంటే పంట పొలాలు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి, మరికొన్ని చోట్ల వరి చేలు పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి, వాటిని మళ్ళీ తిరిగి రైతు రక్షించుకునే పరిస్థితి ఏమైనా ఉందా అసలు? అంటే ప్రధానంగా ఏంటంటే వరి పంట మన విజయనగరం జిల్లాలో దాదాపు ఈ సంవత్సరం 97,000 హెక్టార్లలో సాగు చేయడం జరుగుతుంది. అంటే దాదాపు 2,50,000 ఎకరాల్లో వరి పంట సాగు చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఏదైతే కొంచెం ముందుగా విత్తుకున్నటువంటి వరి పంట ఉందో అది గింజ కట్టే దశలో ఉంది. ఆ తర్వాత వేసినటువంటి పంట ఏదైతే ఉందో అది మామూలుగా పాలు పోసుకున్న దశలో ఉంది. ఇంకా లేటుగా విత్తుకునేది ఏదైతే ఫ్లవరింగ్ దశ అంటామో ఆ దశలో ఉన్నాయి. ఇప్పుడు వివిధ దశల్లో వరి పంట ఉంది. మన జిల్లాలో వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు ఒక 1,500 ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్టు జరిగింది. అంటే వాలిపోవడం కానీ లేదంటే మునిగిపోవడం కానీ. అయితే ఇది వివిధ దశల్లో ఉన్నటువంటి పంటలో ఏదైతే పూర్తిగా పండిపోయినటువంటి పంట ఉందో అక్కడ ఒరిగిపోయినట్లయితే, అంటే నీరు ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి అటువంటి దగ్గర ఎక్కువగా మొలకలు వచ్చేటట్టు పటువంటి అవకాశం ఉంటుంది. నీరు తక్కువగా ఉంటే పర్వాలేదు. ఒకవేళ మునిగిపోయి 3-4 రోజులు ఉండిపోయి నీరు కానీ మొలకలు కానీ నీరుని తాగేస్తే మొలకలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పంటని చాలా వరకు నష్టపోవడం జరుగుతుంది. లేదు 1-2 రోజులు మాత్రమే నీరుండి ఆ నీరుని కానీ తీసివేసేసిన తర్వాత దానికి ఏంటంటే కొంచెం ఎత్తుగా కట్టుకొని దాని మీద 5% ఉప్పు ద్రావణం, అంటే గడ్డ ఉప్పు తీసుకొని 50 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పిన కలుపుకొని ఆ పనలపై మనం పిచికారు చేసుకుంటే ఈ యొక్క మొలక రాకుండా మనం పంటను కాపాడుకోవచ్చు. అది తుది దశలో ఉన్నటువంటిది. అదేవిధంగా ఏంటంటే వరి పంట ఏదైతే ఫ్లవరింగ్ దశ నుంచి గింజ పాలు పోసుకునే దశలో ఉన్నటువంటి వరి పంట కానీ ఒకవేళ నీటి మునిగినట్లయితే 2-3 రోజులకి మించి మునిగినట్లయితే దానికి వివిధ రకాలైనటువంటి తెగుళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే పాంపొడ తెగులు కానీ, అదేవిధంగా కాండం కుళ్ళు, అదేవిధంగా ఇటువంటి తెగుళ్ళు, వాటితో పాటు సాంబ మసూరి, సోనా మసూరి వంటి రకాలకైతే దోమపోటు కూడా వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రైతులు